His Holiness Rupa Raghunath Maharaj ki jai, Shri Prabhupada ki jai. ఫస్ట్ టైం నేను మహారాజ్ని అక్కడ గుజరాత్లో భరూచ్లో కలిశాను. అక్కడ భక్తి వికాస్ ట్రస్ట్లో సేవ చేస్తూ ఉన్నాను, గురుమహారాజ్ బుక్స్ పబ్లికేషన్లో. సో అప్పుడు ఫస్ట్ టైం విన్నాను ఇట్లా మహారాజ్ వస్తున్నారని. అప్పుడు భక్తులు చెప్పారు మహారాజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ప్రభుపాద్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుంటారని. సో మా ప్రభు చాలా విషయం చెప్పారు నవరత్న ప్రభు మహారాజ్ గురించి. ఏ విధంగా ఆయన చాలా సరళంగా ఉంటారు. ఎన్నోసార్లు మేము కూడా అక్కడ ట్రై చేసాము మహారాజ్ బట్టలు ఉతకడానికి, ఆయన సేవ చేయడానికి, కానీ ఏది కూడా ఆయన ఒప్పుకోరనమాట. మళ్ళీ ప్రసాదం కూడా ఎన్నోసార్లు ఆయనకి సర్వ్ చేయడం అవకాశం వచ్చింది. ఆయనకి ఎన్నోసార్లు డ్రైవ్ చేయడం కోసం అవకాశం వచ్చింది, భరూచ్ నుంచి సూరత్కి, లేకుంటే సూరత్ నుంచి భరూచ్కి రావడం. అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం నుంచి తీసుకెళ్ళడం. సో చాలా కరుణ వచ్చింది మహారాజ్ నుంచి. ఆయన ఒక భక్తి మీద, ఆయన ఒక శ్రద్ధ, హరినామం మీద ఆయన ఒక శ్రద్ధ, ప్రభుపాద్ ఒక పుస్తకాల మీద, ప్రభుపాద్ మీద చాలా చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు మహారాజ్ నుంచి. ఎన్నోసార్లు తప్పు చేస్తే మహారాజ్ తిడతారు కూడా, ఏదైనా తప్పు చేస్తే టాలరేట్ చేయరు. బట్ అదే సమయంలో చాలా చాలా వినయంగా ఉంటారు. మహారాజ్కి కార్లో వెళ్ళడం అప్పుడు కూడా ఎవరు ఉండకూడదు అనమాట, ఓన్లీ డ్రైవర్ ఇంకా మహారాజే. మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏం మాట్లాడారు మహారాజ్ ఏం మాట్లాడారు, జస్ట్ డ్రైవ్ చేయాలి, అండ్ ఎక్కడైతే వెళ్ళాలి అక్కడ వదిలేయాలి అంతే. అప్పుడు దిగిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు మహారాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డ్రైవింగ్ మీ అంటారు అంతే. సో ఎన్నోసార్లు ఈ విధంగా మహారాజ్తో ట్రావెల్ చేశాను. మహారాజ్కి ఇక్కడ కూడా చాలాసార్లు ప్రసాదం సర్వీస్ చేశాము. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ మహారాజ్ని చూడలేము అని చాలా బాధగా ఉంది. మళ్ళీ మహారాజ్ ఒక దర్శనం దొరకదు. యాక్చువల్లీ మహారాజ్ దర్శనం చేసుకోగానే ఇమీడియట్గా ఎంతో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రభుపాద్ ఒక ఉద్యమంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన చెప్పేవారు ఏ విధంగా ఆయనకి లోక్నాథ్ మహారాజ్ చెప్పారు పాదయాత్ర స్టార్ట్ చేయాలని. అప్పుడు 96లో ప్రభుపాద్ సెంటెనియల్ ఇయర్ ఉండే, అంటే 100 సంవత్సరాలు పూర్తి అయినాయి అన్నమాట ప్రభుపాద్ ఒక ఆవిర్భావం జరిగి. సో అప్పుడు ఒక 100 పాదయాత్రలు తీయాలని లోక్నాథ్ మహారాజ్ ఒక నిర్ణయం చేశారనమాట. లోక్నాథ్ మహారాజ్ ఇస్కాన్ పదయాత్ర మినిస్టర్ అనమాట. సో ఆయన రూప రఘునాథ్ మహారాజ్కి చెప్పారు, సో నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా పాదయాత్ర స్టార్ట్ చేయండి అనేసి. ఆయన అప్పుడు అర్జెంటీనాలో ఉన్నారు. సో ఆయన అన్నారు, ఎలా నేను స్టార్ట్ చేయగలుగుతాను, నేను ఇక్కడ నాకేం తెలీదు, నాకు ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చాను, నేను ట్రావెల్ చేస్తూ నాకేం తెలీదు. నువ్వు ట్రై చేయి, గవర్నమెంట్ హెల్ప్ చేస్తారన్న. సో మహారాజ్ వెళ్ళి అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్తో చెప్పారు, ఇట్లా లోక్నాథ్ మహారాజ్ పదయాత్ర స్టార్ట్ చేయమంటున్నారు, సో ఎలా చేద్దామంటే చాలా మంచిది, చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అనేసి. ఆ విధంగా మెల్లమెల్లగా ఎద్దులు వచ్చాయి, ఎద్దుల బండి వచ్చింది. ఆ విధంగా భగవంతుడే మొత్తం అరేంజ్మెంట్ చేశారు, భక్తులు కూడా జాయిన్ అయ్యారు పాదయాత్ర కోసం. అలా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఆ విధంగా ఎన్నో పాదయాత్రల్లో మహారాజ్ పాల్గొన్నారు. భారతదేశంలో కూడా ఎన్నో సంవత్సరాలు ఆయన పాదయాత్రలో ఉన్నారు. పాదయాత్ర అంటే చాలా చాలా ఇష్టం యాక్చువల్ మహారాజ్కి. అప్పుడు భరూచ్లో కూడా మేము పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఇక్కడ తెలంగాణ నుంచి రథం అక్కడ తెప్పించి ఎద్దులు తీసుకువెళ్ళి శ్రీనివాస అనంతపూర్ గౌర్నితాయిని కూడా తీసుకొని వచ్చారు అక్కడ. సో అప్పుడు ఆ పదయాత్ర ఇనాగ్రేషన్ కోసం కూడా మహారాజే వచ్చారు, రూప రఘునాథ్ మహారాజ్ వచ్చారు ఇనాగ్రేషన్ కోసం.
అప్పుడు ఆల్ ఇండియా పదయాత్ర కూడా అక్కడ వచ్చి ఉన్నది. సో 2 పదయాత్రలు బయలుదేరినాయి అన్నమాట. కొన్ని రోజుల వరకు 2 రథాలు ఆ పదయాత్ర జరిగిందనమాట. మహారాజ్ ఒకసారి ఒక డిసిషన్ తీసుకున్నారంటే అది ఖచ్చితంగా చేయాల్సింది, ఇమీడియట్గా చేయాలంటారనమాట. అప్పుడు పదయాత్ర ఒక వీల్స్ ఏదైతే ఉండే అది బ్లాక్ కలర్ ఉండే అనమాట. వీల్స్ ఒక రేడియల్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ ఉండే అక్కడ గుజరాత్ పదయాత్ర. ఆల్ ఇండియా పదయాత్ర ఒక రథం ఒక వీల్స్ రేడియల్ వైట్ కలర్లో ఉంటాయి. సో మహారాజ్ అన్నారు ఈ యొక్క రేడియల్ని కూడా వైట్ కలర్ చేస్తే బాగుంటుంది, దూరం నుంచి కనిపిస్తుంది రథం, జనాలకి దూరం నుంచి కనిపిస్తుంది, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది అనేసి. సో యూ బ్రింగ్ వైట్ పెయింట్, విల్ పెయింట్ ఇట్ అన్నారు మహారాజ్. బ్రింగ్ వైట్ పెయింట్ తీసుకురండి, పెయింట్ చేద్దాం అన్నారు. అయితే మేమన్నా ఓకే మహారాజ్ తర్వాత చేస్తాం అంటే లేదు ఇప్పుడే తీసుకురండి, ఇప్పుడే చేద్దాం అన్నారు మహారాజ్. సరే మహారాజ్ చేస్తాం అంటే నో అభి చలో గాడి నికాలో బండి మీద ఒక 2 వీలర్ తెప్పించారు, బైక్ తెప్పించారు, బైక్ మీద వెనకాల మహారాజే కూర్చున్నారు. షాప్కి తీసుకెళ్ళమన్నారు. షాప్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెయింట్ మహారాజే డబ్బులు పెట్టి పెయింట్ కొన్నారు, తీసుకొని వచ్చారు. పెయింట్ తీసుకొని వచ్చిన తర్వాత స్వయంగా మహారాజే కూర్చొని అన్ని 4 వీల్స్కి వైట్ పెయింట్ ఆయన్నే చేశారనమాట. అంటే మేము చేస్తామంటే కూడా మహారాజ్ వినట్లేదు అనమాట. ఆయన్నే చేస్తారని కూర్చొని మొత్తం 4 వీల్స్కి ఆయన్నే వైట్ పెయింట్ చేశారనమాట. సో ఈ విధంగా ఎన్నో విషయాలు చూడొచ్చు. మహారాజ్ చాలా పర్టికులర్ ఉంటారు. చాలా అంటే ప్రభుపాద ఒక సేవ కోసం, కృష్ణుడు ఒక సేవ కోసం ఆయన ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. స్పెషల్గా సిద్ధాంతం గురించి ప్లస్ ఇప్పుడు ఇస్కాన్లో ఫీమేల్ దీక్షా గురు ఇష్యూ నడుస్తుంది, దాని గురించి ఆయన పబ్లిక్ ఒపీనియన్ గురించి ఎప్పుడు కేర్ చేయలేదన్నమాట. జనాలు ఏమనుకుంటారు దాని గురించి ఆలోచించలేదు. కృష్ణుడికి ఏమి ఇష్టం, గురువుకి ఏమి ఇష్టం, అది మనం చేయాలని ఆయన ఒక సిద్ధాంతం అన్నమాట. సో చాలా దుర్లభం అలాంటి ఒక వైష్ణవుల యొక్క సాంగత్యం దొరకడం, అలాంటి ఒక వైష్ణవుల యొక్క దర్శనం దొరకడం చాలా దుర్లభం. సో యాక్చువల్లీ చాలా పెద్ద లాస్ మనకి. స్పెషల్గా ఇక్కడ కూర్మ గ్రామంలో మహారాజ్ వస్తే యాక్చువల్లీ అప్పుడు ఫస్ట్ టైం మహారాజ్ నేను ఎప్పుడైతే చెప్పాను ఈ విధంగా ఫామ్ కమ్యూనిటీ ఉంది మహారాజ్, మీరు కావాలంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్తే, అవును ఇంకొక భక్తుడు నాకు చెప్పారు, నాకు ఆ అడ్రస్ ఇవ్వండి అనేసి ఆ పేపర్ మీద రాసుకున్నారు, అడ్రస్ రాసుకున్నారు. మొత్తం ఎలా వెళ్ళాలి, విశాఖపట్నంలో దిగాలి, విశాఖపట్నం నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుంది, మొత్తం డీటెయిల్గా ఆయన రాసుకున్నారనమాట. రాసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి అడిగారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, సో మీరు వాళ్ళకి కన్వే చేయండి నేను వస్తున్నాను అనేసి. మళ్ళీ నేను నరోత్తంపురం చెప్పాను, మళ్ళీ మహారాజ్ కూడా నరోత్తంపురంతో మాట్లాడారు వస్తాననేసి. మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఓకే మహారాజ్ వెళ్ళారు, అక్కడ మేబీ ఒక 1 వీక్ అలా ఉంటాను. చూస్తే ఒక ఐ థింక్ 40-45 డేస్ ఉన్నారు మహారాజ్ ఇక్కడ. చాలా నేను కూడా చాలా ఆశ్చర్యపడిపోయాను, మహారాజ్ అక్కడ ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు అనేసి. సో మహారాజ్కి చాలా ఇష్టం ఈ వేదిక్ కల్చర్. ఆయన భారతీయుడు కాదు, ఆయన ఈ అర్జెంటీనా బ్యాక్గ్రౌండ్ అయినది, కానీ కూడా ఆయనకి వేదిక్ కల్చర్ అనేది చాలా ఇష్టం. మనం చూడొచ్చు ఆయన చాలా స్పెషల్ సోల్ అనమాట. ఆయన ఈవెన్ ఇస్కాన్ టచ్లో వచ్చే ముందే ఆయన భారతదేశానికి వచ్చారు, హిమాలయాల్లో వెళ్ళి ఆయన తపస్సులు చేసేవారు. ఆయన అప్పుడు శివ భక్తుడుగా ఉండే, శివుడిని పూజిస్తుండే, ధ్యానం చేస్తుండే, హిమాలయాల్లో ఉండి యోగిలతో ఉండి. తర్వాత ఆయన ఎప్పుడైతే ఇటలీకి వెళ్ళారో, ఇటలీలో ఆయన అక్కడ ఏమైనా ఆశ్రమం ఉందా అని వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయనకు ఎవరో చెప్పారు ఇక్కడ ఇస్కాన్ ఆశ్రమం ఉందనేసి. సో అక్కడ వెళ్ళారు, ఇస్కాన్లో ఉన్నారు కొన్ని రోజులు. అలా ఆయన ఇస్కాన్లో జాయిన్ అయ్యి చాలా ప్రచారం చేశారు. ఎస్పెషల్గా ఆయన గుజరాత్లో చాలా సంవత్సరాలు ఆయన గడిపారు, వల్లభ్ విద్యానగర్ టెంపుల్లో. అక్కడ చాలా సేవ చేశారు, పుజారీగా కూడా ఆయన సేవ చేశారు. తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఇట్లా వేరే టెంపుల్స్కి తిరుగుతూ ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా సింపుల్. ఆయన చూస్తే లగేజ్ జస్ట్ ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది, ఆయన దాంట్లోనే ఆయన ఒక 3 జతలు బట్టలు ఉంటాయి అంతే, ఇంకేం ఆయనకి అవసరం లేదనమాట. ఒకసారి భరూచ్కి మాకేం చెప్పకుండానే వచ్చేసారు మహారాజ్ డైరెక్ట్గా. జస్ట్ బరోడాలో ఎవరితో కార్లో ఎక్కేసి డైరెక్ట్గా వచ్చేసారు టెంపుల్. మాకు తెలియదు, జస్ట్ ఇట్లా బయటకు వస్తే మహారాజ్ ఇట్లా కార్లో వస్తున్నారు అనమాట. సో ఇమీడియట్గా అప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసి అన్నీ చేయాల్సి వచ్చిందనమాట. సో అలా చాలా సింపుల్. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ఆయన నుంచి. ఆయన సన్యాసిగా ఉండి
ఒక సింప్లిసిటీ అనేది చాలా చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. హరే కృష్ణ. హిజ్ హోల్నెస్ రూప్ రఘునాథ్ మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. ముఖ్యంగా రూప్ రఘునాథ్ మహారాజ్కి నాకు పరిచయం ఇక్కడికి వచ్చిన తర్వాతనే, కూర్మగ్రామంకి వచ్చిన తర్వాతనే మహారాజ్తో కలవడం, మహారాజ్ దర్శనం కలిగింది. సో ముఖ్యంగా మహారాజ్తో ఎక్కువ పరిచయం, నాకు ఎక్కువ మాట్లాడడం పరిచయం మహారాజ్తో, నాతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడంటే నేను ముఖ్యంగా భాగవతం అంటే మహారాజ్కి చాలా ఇష్టం, శ్రీమద్ భాగవతం. సో ఎవరైనా భాగవతం తీసుకుంటే నేను మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళేదానండి. నేను ఎవరైతే విజిటర్స్ ఎవరైతే వస్తుంటారో, ఇక్కడ గొప్ప సన్యాసి ఉన్నారు, ఇటలీ నుంచి వచ్చారు గొప్ప సన్యాసి, ఆయన చేతుల మీదుగా మీరు భాగవతం తీసుకోవచ్చు, ఆ తర్వాత చాలా పవిత్రమైన దీని గురించి వివరించినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకునేది అన్నట్టు. మహారాజ్ యొక్క దర్శనం కోసం మహారాజ్ చేతుల మీదుగా తీసుకోవాలని వాళ్ళకు కూడా శ్రద్ధతో వాళ్ళు ఒప్పుకునేది అన్నట్టు. చాలామంది భక్తులు వచ్చేది. అలాగా ఎప్పుడైతే మహారాజ్ రూమ్కి వెళ్ళి నాక్ చేసిన వెంటనే మహారాజ్ ఓపెన్ చేసేది, ఇక్కడ భాగవతం తీసుకోవాలనుకుంటున్నారు మహారాజ్ మీ చేతుల మీద అంటే, మహారాజ్ చాలా ఆనందపడేది అన్నట్టు. చాలా ఆనందపడేది. అయితే అలసిపోయినా కూడా ఒక్కోసారి మంచిగా కూర్చొని వాళ్ళకి వివరించేది అన్నట్టు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భాగవతం గురించి చాలా డీటెయిల్గా వాళ్ళకు చెప్పి, ఇది మీ జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది, దీన్ని ప్రతిరోజు చదవండి, మీ జీవితం పవిత్రం అయిపోతుందని చెప్పేది అన్నట్టు. చాలా వివరించేది నాకు దాని గురించి. సో తర్వాత మహారాజ్ దానిపైన సంతకం పెట్టి తన మొదటి పేజీలో డేట్ రాసేది, ఫస్ట్ డేట్ రాసి తర్వాత మహారాజ్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఇచ్చేది అన్నట్టు. అయితే ఒకరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారంట, రెడ్డి శాంతి గారు. సో ఇక్కడ మనకు జన్మాష్టమి సమయంలో, ఫెస్టివల్ సమయంలో మనం పిలిచేది. అప్పుడు ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చారు. సో మహారాజ్ అక్కడ ఉండేది, అటు ఇళ్ళలో ఉండేది. సో అక్కడికి తీసుకెళ్ళాం, మహారాజ్కి దర్శనం చేయడానికి తీసుకెళ్తే లోపలికి వెళ్ళారు. మేడం గారు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, శాంతి గారు వెళ్ళిన తర్వాత ప్రణామం చేశారు. ప్రణామం చేసిన తర్వాత మహారాజ్ అడిగారు అన్నట్టు, రూప్ రఘునాథ్ మహారాజ్ అడిగారు, మీరు ఏం చేస్తుంటే ఈవెన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే అండి. అప్పుడు మహారాజ్ చాలా చెప్పారు, మీరు ఒక స్త్రీ అనేటువంటిది గృహిణిగా ఉండాలి. అంటే ముందున్నది ఎవరో నార్మల్ లేడీ కాదు అన్నట్టు. అంటే మహారాజ్ ఎవరిని అంటే ముందు ఎవరు అంటే ఒక భౌతికమైనటువంటి పొజిషన్ ఉంది కాబట్టి ఈమెతో ఇట్లా మనం మాట్లాడాలి అట్లా ఏం లేదన్నట్టు. తత్వం ఏదైతే ఉందో, భగవంతుడు ప్రభుపాద వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎటువంటి కాంప్రమైజ్, ఎటువంటి తగ్గింపు లేకుండా దాన్ని వాళ్ళకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమెతో మాట్లాడాలి. ఇది మీరు ఒక గృహిణిగా ఇంట్లో ఉండాలి, మీ భర్తకు మీరు సేవ చేయాలి. మీ భర్తకు మీరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారండి మహారాజ్ ఇట్లా మాట్లాడుతున్నారని. కానీ ఆమెకు నిజమైనటువంటి లాభం చేకూర్చాలని, తన యొక్క స్వధర్మం ఆమెకు గుర్తు చేయాలని మహారాజ్ యొక్క ప్రయత్నం, మహారాజ్ యొక్క కరుణ అన్నట్టు. సో ఆమెకు మీ యొక్క భర్తకు నువ్వు సేవ చేయాలి, మీ పిల్లలకు నీ యొక్క సేవ చేయాలి, మీరు ఒక పని చేయొచ్చు, మీ యొక్క బాధ్యతలన్నీ కూడా మీ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చేసి మీరు గృహిణిగా మీరు ఉండండి అని చెప్పేది అన్నట్టు. మేబీ మహారాజ్ ఆశీర్వాదం వల్లనే ఆమె ఇప్పుడు గృహిణి అయిపోయింది. అంటే శుద్ధ భక్తుడు తెలిసి ఆశీర్వాదం అంటే ఏ రకంగా ఆశీర్వాదం ఇచ్చినా అది సఫలీకృతం అయిపోతుంది అన్నట్టు. అంటే ఆమె మహారాజ్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్కి ఆమె నిజంగా మహారాజ్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చారు అన్నట్టు ఆమెకు. సో మీరు ఇవన్నీ మీరు చేయకూడదు, స్ట్రేట్గా చెప్పారు అన్నట్టు, మీరు ఇవన్నీ చేయకూడదు, మీరు గృహిణిగా ఉంటూ మీరు సేవ చేయడం ద్వారా మీరు ఉన్నత గతి పొందుతారు, ఆనందంగా ఉంటారు మీరు అని చెప్పారు అన్నట్టు. సో మహారాజ్ ఇచ్చిన బ్లెస్సింగ్ ఆమెకు ఫలించింది అన్నట్టు. సో తర్వాత ముఖ్యంగా మహారాజ్కి బయట ఊరికే వెళ్ళరు. మహారాజ్ ఎక్కడ ప్రచారం జరుగుతుంది, ఎక్కడైనా కార్యక్రమం జరుగుతుంది అంటే మహారాజ్ చాలా ఇష్టపడేది అన్నట్టు. చాలా ఇష్టం అన్నట్టు ప్రచారం అంటే మహారాజ్కి. ఎంత కష్టమైనా మహారాజ్ ప్రతిరోజు ఉదయం 1 గంటలకు లేచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే మన బాడీలీ ప్లాట్ఫామ్ ప్రకారం మనం చూస్తే 1 గంటలకు లేవాలంటే మనం ఎంతో తొందరగా పడుకోవాలి.
6 గంటలు నిద్ర ఉండాలి. అంత వయసు 80 సంవత్సరాల 85 సంవత్సరాల వయసు అంటే కనీసం 6 గంటలు నిద్రన్న కనీసం ఉండాలి. కానీ మహారాజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఫలానా ప్రోగ్రామ్ అంటే లేట్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా సాయంత్రమే వస్తారు, 6:30 తర్వాతనే వస్తారు అందరూ. ఎక్కడ ప్రోగ్రామ్ చేసి 6:30 తర్వాతనే జనాలు రావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మహారాజుకి ఆ విషయం తెలుసు కూడా. సో వాళ్ళందరూ లేట్ వస్తారని తెలిసినా కూడా తన యొక్క షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది, తన ఆరోగ్యం క్షీణిస్తుంది, తన యొక్క సాధనకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా, అంటే ఒక గొప్ప అంటే వైష్ణవుని యొక్క ఉన్నతమైన లక్షణాలన్నీ కూడా మహారాజ్లో చూడడం జరిగింది అన్నట్టు. నేను పర్సనల్గా చూశాను అన్నట్టు, భక్తులందరూ కూడా చూశారు చాలామంది. సో ఆయన వేరే వాళ్ళకు ఈ యొక్క కృష్ణ చైతన్యం వెళ్తుంది అంటే ఆయన చాలా వరకు ఆ రిస్క్ తీసుకునేది అన్నట్టు. సో అలాగా చాలా కార్యక్రమాలు ఇక్కడ ఒకసారి ఇక్కడ ముఖలింగం శ్రీముఖలింగం ఉంది కదా, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా భగవద్గీతలు పిల్లలందరికీ భగవద్గీతలు ఇద్దాం అనుకుంటున్నాం. మహారాజ్ ఒకసారి ప్రవచనం ఏంటంటే మహారాజ్ వచ్చి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలందరికీ మంచిగా చాలా బేసిక్ ఫిలాసఫీ అంటే కొత్తగా అసలు ఏమి తెలియని వాళ్ళకు కూడా అసలు సరిగా అర్థం చేయగలుగుతారు అన్నట్టు. మహారాజ్ గారు చాలా మంచిగా ప్రచారం చేయగలుగుతారు అన్నట్టు. తర్వాత అక్కడ ఉన్న పిల్లలు కూడా ఎన్నో సందేహాలు కూడా అడిగారు, వాళ్ళందరికీ కూడా సమాధానం పరిచారు అన్నట్టు. తర్వాత ఒకసారి కరకవలస, ఇక్కడ కరకవలసలో కార్యక్రమం జరుగుతుంది. అక్కడ వాళ్ళందరూ అంటే విధవలు అన్నట్టు. వాళ్ళు ఎంత అంటే ఇంకా వాళ్ళకు కొంతసేపు వింటారు, ఏదో ఆలోచిస్తారు, ఏదో ముచ్చట పెడుతూ ఉంటారు. అంటే అటువంటి అందరూ వచ్చారు, ఏదో స్వామీజీని దర్శనం చేసుకోవాలని అందరూ ఆ యొక్క ఉద్దేశంతో వచ్చారు, అందరు ఊరంతా వచ్చేసారు. కానీ మహారాజు ప్రీచింగ్ చూడండి, ఉత్తమాధికారి ఎలా ఉందంటే ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా కృష్ణ చైతన్యం ఇవ్వాలి అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. ఉత్తమాధికారికి ఉన్నతి చెందిన భక్తులు, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన భక్తులకు తెలిసిపోతుంది. అయితే వాళ్ళు వినే స్థితిలో లేరు అన్నట్టు, వినే స్థితిలో లేరు. కానీ వాళ్ళు ప్రోగ్రామ్ ఎందుకు ఒప్పుకున్నారంటే గొప్ప సన్యాసి మా ఊరికి వస్తే మా ఊరు పవిత్రం అవుతుంది, మేము కూడా దర్శనం చేసుకోవాలి, అంతే ఉద్దేశంగా ఎక్కువ ఏం పోతలేదు అన్నట్టు వాళ్ళ మైండ్లోకి. అందుకే మహారాజ్ ఏం చేశారంటే ప్రవచనం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ప్రతి 2 నిమిషాలకు హరే కృష్ణ మంత్రం చెప్తున్నాను అన్నది. మన జీవితంలో భగవంతుని నామం ఇట్లా కొంచెం ప్రవచనం చెప్పి భగవంతుని యొక్క నామం చాలా దివ్యమైంది. అందుకే మనం ఏం చేయాలా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని నామం చేయకపోతే అతను జంతువుతో సమానము. జంతువులు మాత్రమే భగవంతుని నామం ఉచ్చరించాలి. అందుకోసం మనం ఏం చేయాలా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇలా 45 నిమిషాలు ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు కంటిన్యూస్గా వాళ్ళతో హరినామం చేయించారు అన్నమాట. అంటే చూడండి, వాళ్ళ అటెన్షన్ అంతా కూడా వాళ్ళ అంత నీచమైన స్థితిలో ఉన్న, అంటే వాళ్ళు వినే స్థితిలో లేకపోయినా కూడా వాళ్ళ మనసుని భగవంతుని గురించి వినే విధంగా చేయగలిగే శక్తి భక్తులకు ఉంటుందన్నట్టు. ఆ విధంగా మహారాజ్ నేను పర్సనల్గా చూశాను. తర్వాత ఒకసారి టైం సెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు. అంటే ప్రవచనం అయిన వెంటనే ఇమ్మీడియట్గా బయలుదేరుతారు అన్నట్టు మహారాజ్. ఇట్లా ప్రవచనం జరిగిపోయిందంటే 1 సెకండ్ కూడా లేట్ చేయరండి, ఇమ్మీడియట్గా బయలుదేరారు. ఒకసారి ఏమైందంటే ఇంకొక ప్రోగ్రామ్ ఇక్కడ బొడ్డపాడు, కరెక్ట్, బొడ్డపాడులో ప్రోగ్రామ్ ఒకసారి ఫిక్స్ అయింది అన్నట్టు. ఇక్కడే బుడితికి ముందు వస్తుంది అన్నట్టు. అక్కడ బొడ్డపాడులో ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే మామూలుగా ముందే చెప్తాం అన్నట్టు, కారు ముందే పంపించాలి. మన కారు కూడా రిపేర్ ఉండే అప్పుడు. సో మీరు వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేశాను, కారు ముందే పంపించాలి, మహారాజ్ ఎగ్జాక్ట్ టైంకు బయలుదేరుతారు, కొంచెం తేడా వచ్చినా బాగుండదు, అంటే మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పినాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు లేట్ పంపించారు. మహారాజ్ ఎంత స్ట్రిక్ట్గా టైం ఫాలో అవుతారంటే ఇంకా ఆ రోజు ఇంకా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు అన్నట్టు. చాలా స్ట్రిక్ట్గా ఆ టైం సెన్స్, ఆ సమయం అనేటువంటి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది అన్నట్టు. తర్వాత ఆ రోజు మేమే వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మహారాజ్ పిలిచారు. పిలిచి ఇక్కడ నాకు చెప్పారు అన్నట్టు, వైష్ణవ మీన్స్ ఎగ్జాక్ట్ టైం, పిన్ పాయింట్ టైం అని చెప్పారు అన్నట్టు. వైష్ణవ అంటే టైం టు టైం ఉండాలని చెప్పారు అన్నట్టు. ఎస్ మహారాజ్ అని చెప్పేసి మహారాజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నట్టు. కొన్ని విషయాల్లో అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అవి కాంప్రమైజ్ కారు అన్నట్టు. ఎందుకంటే అది మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల మన భక్తుల పురోగతి ఆగిపోతుంది, కుంటిపడిపోతుంది అన్నట్టు. సో అది మహారాజ్లో చాలా చూసామన్నట్టు అది. సో ఇక్కడ అప్పుడప్పుడు మహారాజ్ని దించేసే అవకాశం లభించింది. ఇక్కడ నుంచి స్కూటీలో వెళ్ళేటప్పుడు మహారాజ్ యొక్క దివ్యమైనటువంటి దేహం యొక్క స్పర్శ కలిగింది. శుద్ధ భక్తులు వాళ్ళ యొక్క సాంగత్యం లభించింది. అప్పుడప్పుడు మాట్లాడేది. అప్పుడే ఇంతకుముందు
నరోత్తమ్ ప్రభు నిత్యానంద ప్రభు చెప్పినట్లు మన ఉద్యమం కోసం చాలా ఆలోచించేది అన్నట్టు. అసలు ఇది ఎంతో గొప్ప ఉద్యమం. ఇది ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించేటువంటి ఉద్యమాన్ని ప్రభుపాద వారు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు ఈ స్త్రీలు శిక్షా గురువుగా మారడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఈ నరసింహదేవ్ని నిజంగా దీన్ని అలౌ చేయరు అని ఒకసారి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మహారాజ్ అన్నారు అన్నట్టు అట్లా. సో మన ఆశ్రమం గురించి కూడా ఒకరోజు అన్నారు, దిస్ ఈజ్ ద బిగినింగ్. ఇది ఇప్పుడు ఏదైతే మన ఉద్యమం వెళ్తుందో ఇది 10,000 years 10,000 సంవత్సరాల యొక్క ఉద్యమం. ఇది బిగినింగ్. ఇప్పుడు ఏదైతే బయట చేస్తున్నామో ఇది సోకాల్ భక్తి అనేటువంటిది, సోకాల్ భక్తి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ముందు 10,000 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళేటువంటి ఆ పవిత్రమైనటువంటి భక్తులు పుట్టాలి అంటే, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే గొప్ప భక్తులు అనేటువంటి పుట్టాలి. తర్వాత మనం భక్తి ప్రాక్టీస్ చేయాలనుకుంటే అనువైనటువంటి వాతావరణం ఉండాలి. అటువంటిది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత గురు మహారాజ్ గురించి కూడా చాలా గ్లోరిఫై చేసేది అన్నట్టు. గురు మహారాజ్ ఏదైతే హోలీనెస్ భక్తి వికాస్ స్వామి మహారాజ్ ఏదైతే గ్రంథాలు ఇప్పుడు రాస్తున్నారో అవి నెక్స్ట్ జనరేషన్స్కి తర్వాత ఈ 10,000 years వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఎవరైతే అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవి వాళ్ళందరికీ లా బుక్స్గా వాళ్ళకి ఎలా ఒక డైరెక్షన్, ఒక గైడెన్స్ అనేటువంటిది ఇవి ఇస్తుంది అని చెప్పారు అన్నట్టు మహారాజ్. తర్వాత మహారాజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చివరిసారిగా మన ఆశ్రమంకి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం నాకేం దొరకలేదు, మహారాజ్ సేవ అంత పర్సనల్ సర్వీస్ నాకేం దొరకలేదు. కానీ తర్వాత మహారాజ్కి ప్రతిరోజు కూడా ప్రసాదం ఇచ్చే సర్వీసు నరోత్తమ్ ప్రభు యొక్క కృప వల్ల నాకు దొరికింది, భక్తుల కృప వల్ల. రోజు మహారాజ్కి తీసుకెళ్లేవాడిని. సో మహారాజ్కి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి లేట్ అయ్యేది, ఎండలో లేట్ అయ్యేది. అప్పుడు మహారాజ్ చాలా ఆకలిగా ఉండేది, ఒక్కొక్కసారి చాలా వెయిట్ చేసేది. అప్పుడు సిద్ధు నాకంటే ముందే ఉన్నాడు, ఒకసారి 2 సార్లు ముందే ఆయన ప్రసాదం ఇచ్చారు. సో మహారాజ్ ఎప్పుడు కోపపడలేదు అన్నట్టు ఆ విషయంలో. అయితే నా కోపం అయితే ఆ ప్రసాదం విషయంలో పడలేదు ఎప్పుడు. కానీ ఏది డిస్క్రిమినేషన్ చూపించేది కాదన్నట్టు. ఇది బాగుంది అంటే ఎప్పుడు కామెంట్ అనేది చేయలేదు, ఇది బాగాలేదు అనేటువంటిది చెప్పలేదు అన్నట్టు. సో అందరు ఇచ్చింది కూడా చాలా ప్రేమతో అది స్వీకరించేదండి. ప్రసాదంగా ఆయన ప్రభు చెప్పినట్టు ప్రసాదంగా అది స్వీకరించేది అన్నట్టు. చాలా లిమిటెడ్గానే తీసుకునేది అన్నట్టు, ఎక్కువ ఉంది కదా అని అట్లా ఏది తీసుకోలేదు అన్నట్టు. ఉదయం కూడా ప్రసాదం ఇచ్చేటప్పుడు ఫ్రూట్స్ కొన్నే తీసుకునేది అన్నట్టు. తర్వాత ముఖ్యంగా ఈ పొడవు బనానా ఏదైతే ఉందో ఆ బనానా కూడా అది బనానా ఉంటే ఓన్లీ ఆ బనానా తీసుకొని వండిపోయేది అన్నట్టు. ఎక్కువ ఆయన దేహాత్మ బుద్ధిలో లేరన్నట్టు, ఎక్కువ కేవలం శరీరం మెయింటైన్ చేయడానికి కోసమే అంతే తీసుకునేది అన్నట్టు. ఎప్పుడు కూడా ఏదో ఒకసారి ఒక సందేహం నాకు కలిగింది అన్నట్టు. అంటే అది ఎవరికైనా ఏదైనా సందేహం వచ్చినప్పుడు అది రిఫరెన్స్ ఇస్తారన్నట్టు రాసి. మహారాజ్ ఇచ్చే ఆన్సర్స్ ఎలాగుంటాయంటే, ఏదైనా ప్రశ్న మనము అడిగినప్పుడు దానికి జవాబు ఎలా ఉంటుందంటే ప్రభుపాద యొక్క కొటేషన్ చూపిస్తారన్నట్టు. అక్కడ ఏదో ఇట్లా సమాధానం చెప్పేయడం కాదన్నట్టు, ఏదో ఇలా ఉంది అలా ఉంది అని ఏదో గాలికి చెప్పేయడం కాదు. మహారాజ్ ఏదైనా ఆన్సర్ ఇచ్చారంటే భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, ప్రభుపాద వారు ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఇది రిఫరెన్స్. ఈ ఫలానా స్కందంలో, ఫలానా శ్లోకంలో, ఈ భాష్యంలో, ఫలానా పర్పెట్లో, ఈ లైన్లో ఇవ్వడం జరిగింది అనేటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్తో మనకు సమాధానం చెప్తారు అన్నట్టు. ఏది కూడా సొంత ఎక్స్ప్లెనేషన్తో, స్పెక్యులేషన్తో ఎప్పుడు మహారాజ్ యొక్క ఆన్సర్ ఉన్నటువంటిది ఉండదు అన్నట్టు. ఒకసారి నేను అడిగాను ఈ యొక్క పరమాత్మ ఏదైతే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉన్నారు అన్నట్టు. పరమాత్మ ద్వారానే ఈ యొక్క కమ్యూనికేషన్ నడుస్తూ ఉందన్నట్టు భగవంతుని. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మన హృదయంలో, మన ఆధ్యాత్మిక దేహం పొందిన తర్వాత కూడా మనం ఈ యొక్క పరమాత్మ మన హృదయంలో ఉంటారా, ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత కూడా ఉంటారా అంటే దానికి సమాధానం లేదు అని చెప్పి తర్వాత దాని యొక్క రిఫరెన్స్ కోట్ ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చారన్నట్టు. అది నెక్స్ట్ డే ఇచ్చారన్నట్టు. ఆ రోజు ప్రవచనంలో లేదని చెప్పారు, కానీ నెక్స్ట్ డే అది ఆ యొక్క కొటేషన్ ఏ శ్లోకాలో ఏ పర్పట్లో ఉందని రాసి నాకు ఇచ్చారన్నట్టు. ఈ విధంగా జీవితం మొత్తం కూడా ఆయన ప్రభుపాద వారి యొక్క సూత్రాలకు కట్టుబడి ఉన్నారన్నట్టు. హరే కృష్ణ.